హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఇలాంటివన్నీ నమ్మకం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను ఈరోజు చెప్పే ఈ యొక్క రియల్ ఇన్సిడెంట్ వింటే మీకు ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. Assalamualaikum Siti. ఇస్లాం ప్రపంచంలో మనుషులతో పాటు జిన్నులు కూడా ఉంటారు. ఇస్లాం ప్రకారం మనుషులు మట్టి నుంచి సృష్టించబడితే ఈ జిన్నులను మంట నుంచి సృష్టించబడతాయని ఖురాన్ చెప్తుంది. అయితే జిన్నుల్లో కూడా మనుషుల్లాగా మంచి జిన్నులు, చెడ్డ జిన్నులు ఉంటాయి. చెడ్డ జిన్నులు అంటే మనుషుల్ని చెడు మార్గంలో నడిపించేవి. మంచి జిన్నులు అంటే అది నిజమైన మనుషుల్లాగా అవి కూడా ఇస్లాంలో ఏ రకంగా అయితే నమాజ్ చేస్తారో అదే రకంగా మసీదులో, కాకపోతే ఎవ్వరూ గుంపుగా లేకున్నప్పుడు మసీదు లాక్ వేసినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఇవి మనుషుల్లాగా అక్కడ ప్రార్థిస్తూ ఉంటాయి. అయితే ఒకసారి నిజంగా జరిగిన సంఘటన ఆధారంగానే ఈ యొక్క వీడియో నేను మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఈ రాత్రి 12 గంటలకి ఈ జిన్నులనే ఏవైతే సైతాన్లు ఉన్నాయో ఇవి నిజంగా నమాజ్ చదువుతాయా లేదా అనేది ఈరోజు మీకు రియలా లేక ఫేకా అని నేను మీకు చెప్పబోతున్నాను. ఢిల్లీ మసీదులో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగానే ఈ యొక్క వీడియో నేను మీకు చూపించబోతున్నాను. ఈ జిన్నులు మంచి కళ్ళకి కనిపిస్తాయంటే ఇవి మంచి కళ్ళకి అసలు కనిపించవు. ఒకవేళ మనుషులకి ఎవరైనా జిన్నులు కనిపించారంటే అది వాళ్ళ యొక్క భ్రమ లేకపోతే భయం అయి ఉంటుంది. ఎందుకంటే మనుషులకి జిన్నులు కనిపించే ఛాన్స్ 1% కూడా లేదు. అదే రకంగా జిన్నులకు మాత్రం మనుషులు చాలా స్పష్టంగా కనపడతారు. కాకపోతే మనుషుల్ని మంచి జిన్నులు ఏమాత్రం హాని చేయవు. మనకు దయ్యాలు ఏ రకంగా పడతాయో అదే రకంగా జిన్నులు కూడా మనుషులకి పడతాయా అంటే జిన్నులు కూడా మనుషులకి పడతాయి. కాకపోతే వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఇస్లాం మతంలో ఈ యొక్క ఐతల్ కుర్సీ అనే సూక్తులు చదివితే మనకు చెడ్డ జిన్నులు అనేవి ఎప్పటికీ తగలవు. అయితే ఒకసారి ఓల్డ్ ఢిల్లీలో ఉన్న ఫిరోజ్ షా కోట్లా అనే మసీదులో ఒక నిజమైన రియల్ హర్రర్ సంఘటన జరిగింది. అయితే అక్కడ ఉండే వాళ్ళలో చాలామంది గురువారం రోజు అంటే థర్స్డే రోజు ప్రతి ఒక్కళ్ళు అక్కడ జిన్నులకి లెటర్స్ రాస్తూ ఉంటారు. అయితే ఒకసారి జరిగింది ఏమంటే అక్కడ మనుషులు కొందరు ఏం చెప్తారంటే రాత్రిపూట మసీద్ తలుపులు వేసినప్పుడు లోపల నుంచి సూ సూ అనే శబ్దం వినిపిస్తున్నట్లు, అలాగే గుంపుగా ఎవరో నడుస్తున్నట్లు వినిపిస్తుందని అక్కడ చాలామంది చెప్పేవాళ్ళు. అయితే ఒకసారి జరిగింది ఏమంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉంటారో ఆ మసీద్కి రాత్రిపూట మసీద్లో నమాజ్ అందరూ చదివిన తర్వాత ఇతను లాక్ వేయడానికి వెళ్ళాడు. లాక్ వేయడానికి వెళ్ళినప్పుడు ఇతను బయట లాక్ వేసేటప్పుడు ఆ మసీద్కి లోపల నుంచి అల్లాహు అక్బర్ అనే శబ్దం వినిపించినట్లు అతను చెప్పాడు. అప్పట్లో ఈ వీడియో అనేది చాలా వైరల్, చాలా ట్రెండ్ అయ్యింది. వినిపించిన తర్వాత ఆ వ్యక్తి లోపల వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇలాగే మరొకసారి ఆలిం అంటే రిలీజియస్ స్కాలర్కి ఎదురైన ఒక చేదు అనుభవం ఇది. అయితే ఈ ఆలిం ఒకానొక రోజు రాత్రి తహజుద్ నమాజ్ చేసుకోవడానికి అర్ధరాత్రి మసీద్లోకి వెళ్ళాడు. మసీద్లోకి వెళ్ళి అతను నమాజ్ చేసేటప్పుడు వెనకల నుంచి ఆమీన్ ఆమీన్ అని ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ఈ ఆలిం చాలా భయపడ్డాడు. మొత్తం నమాజ్ అనేది పూర్తి చేసుకొని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాకపోతే నమాజ్ చేసేటప్పుడు కొన్ని వందల గొంతులు ఆమీన్ అని వినిపించినట్లు ఆలిం చెప్పారు. అయితే ఇస్లాంలో ఇది చాలా కామన్గా వినబడే ఒక రియల్ స్టోరీ ఇది. అయితే దీని గురించి రియాలిటీ ఏమంటే ఇస్లాం ప్రపంచంలో ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు జిన్నులు కూడా ఈ యొక్క మనుషులు వెనక నిలబడి నమాజ్ చేస్తూ ఉంటాయనేది ఇస్లాంలో సహజం. ఇస్లాం ప్రకారం జిన్నులు మనుషుల రూపంలో రాగలవు. అయితే అవి నార్మల్ మనుషుల్లా కాకుండా చాలా హైట్గా ఉంటాయి. వాటి కాళ్ళు కూడా వెనక్కి తిరిగి ఉంటాయని ఇస్లాంలో ఉంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య సంఘటన ఏంటంటే జిన్నులు కూడా మనుషుల్లాగా నమాజ్ చేస్తున్నారంటే అవి మనుషులకి ఎటువంటి హాని చేయవు. అయితే నార్మల్గా దయ్యాలతో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. क्या आप हमारे लिए कोई भी लाइट जला सकते हैं? Look at that. Light off. क्या एक बार और
అలాగే జిన్నులతో కూడా మాట్లాడొచ్చా అంటే జిన్నులతో కూడా మాట్లాడొచ్చు. కాకపోతే ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఇస్లాంలో కంప్లీట్గా ఫర్బిడన్ చేశారు. ఎందుకంటే జిన్నులు వాళ్ళ ప్రపంచంలో ఉంటాయి, మనుషులు మన యొక్క ప్రపంచంలో ఉంటాము. మన ప్రపంచం నుంచి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు చాలా చేదువైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మసీదులలో రాత్రిపూట పెట్టిన దీపాలు వాటంతటా అవే ఆరిపోవడం జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ జిన్నుల ప్రభావంగా చాలామంది నమ్మకిస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీ యొక్క సపోర్ట్గా ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మరీ నచ్చితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి అద్భుతమైన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ మీ ముందుకు ఇంకా చాలా రాబోతున్నాయి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.